సంక్రాంతి ఎందుకు చెప్పానంటే, సంక్రాంతి అంటే నెల ముందు రోజే పెట్టేస్తూ ఉంటారు గదా! నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సంక్రాంతి అంటే సినిమాల పండుగ అంటారు. మరి ఈ సంక్రాంతిని మరింత పెద్దగా చేసుకోవడానికి మీ ముందుకొచ్చేస్తుంది 'వాల్తేరు వీరయ్య'. స్టారుల్లోనే మెగా స్టార్ వీరయ్య. సో, మరి ఆ సినిమా గురించి చెప్పడానికి స్టెప్పులేయించేవాళ్ళు, క్యాలరీస్ కరిగించేవాళ్ళు అండ్ ఏ పార్టీలో అయినా పాట వినిపించేవాళ్ళు 'దేవిశ్రీ ప్రసాద్' గారు నాతో పాటున్నారు. ఇవాళ ఇంటర్వ్యూ రాక్ చేయబోతుంది. ఎందుకంటే రాక్ స్టార్ ఉన్నారు కాబట్టి. ఇంకా ఈ ఇంటర్వ్యూ చాలా పవర్‌ఫుల్‌గా ఉండడానికి కారకులు, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అనమాట. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ అంటే. సో, షిప్పులున్నాయి, పడవలున్నాయి ఇక్కడ మధ్యలో సెట్‌లో. అది ప్రకాష్ గారు ఏసిన పడవలు. బట్ యెస్ బాబీ గారు ఎలా ఉన్నారు అంటే గ్రీన్ టీ చూపించేలా ఉన్నారు నాకు. చియర్స్ అంటూ. యాహ్! వేర్ ఈస్ ద పార్టీ? బాసు వేర్ ఈస్ ద పార్టీ? This ఏదండి? is the party, Basu. This is the party. But the real party is on Jan Jan 13th in theaters. అస్సలు మామూలుగా లేదు తెలుసా? మీరు పూనకాలు లోడింగ్ అన్నారు గదా! పూనకాలు స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. ఇగ థియేటర్‌లో అది మామూలుగా ఉండేటట్టు లేదసలు. ఏంటది? పెద్ద సంక్రాంతి, పెద్ద సక్సెస్ మీ లిస్ట్‌లో ఏసేసుకునేలా చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 13 కోసం అందరూ వెయిటింగ్లో ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతి మా అందరితో పాటు ఫ్యాన్స్కి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలుగు ఆడియన్స్ అందరికీ ఓ మంచి పండుగ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు ఇంత కామ్‌గా, కూల్‌గా ఆన్సర్ ఇస్తారా? నేను అలా అంటే అనుకోలేదు. 2 ఇప్పటివరకు ఇన్‌స్టాలో రీల్లు, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు మామూలుగా లేదు అక్కడ హడావిడి. ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి బాబీ గారు మంచి బాలుడు అన్నట్టు చెప్తున్నారాయన. లేదంటే సినిమా ఎక్స్ట్రాడినరీగా తీశారన్న కాన్ఫిడెన్స్. ఓహ్! ఆ కాన్ఫిడెన్స్ నరాల్లో కనిపించడమే కాదు, ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తూ ఉంది. ప్రతి సౌండ్‌లో వినిపిస్తూ ఉందన్నమాట. దేవి గారు మళ్ళీ ఇంకొకసారి మెగా స్టార్ చిరంజీవి గారికి సంగీతాన్నిచ్చే అవకాశం దొరికింది. అండ్ అందులోనూ ఆయన బాస్ ఆడుతూ ఉంటే మామూలుగా ఉండదు. ఆ ఎనర్జీ దాన్ని మ్యాచ్ చేయాలంటే ఇంకో రేంజ్ ఉంటూ ఉంటుంది. ఏంటండి 24 అవర్స్ సరిపోయిందా మ్యూజిక్ చేయడానికి? యాక్చువల్‌గా నా స్టూడియోలో కొటేషన్ ఉంటుందండి. మ్యూజిక్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎ లైఫ్ టైమ్, బట్ ఎ లైఫ్ టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మ్యూజిక్ అని. వావ్. అలాగా లైఫ్ టైమ్ అంతా మ్యూజిక్ కొడుతున్నా కూడా మ్యూజిక్‌కి టైం సరిపోదు. ఇక బాస్ విషయానికి వస్తే ఏంటంటే మెగాస్టార్‌కి ఎనీ టెక్నీషియన్‌కి ఉండే పెద్ద డ్రీమ్ ఏంటంటే మెగాస్టార్‌తో వర్క్ చేయడం అనేది. అది నాకు ఇన్నిసార్లు అవకాశం వచ్చింది. అది నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి అవకాశాలు వస్తూ ఉండటం, ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్, యాజ్ యూ ఆల్ నో. లైక్ బాబీ గారు ఆల్సో ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్, యూనో. సో మేము చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీ చేయటం. అండ్ బాస్తో మళ్ళీ సినిమా చేయటం, మన ఖైదీ 150 తర్వాత మళ్ళీ సాంగ్స్ ఒక్కొక్కటి వేరే వేరే కాన్సెప్ట్ పట్టుకోవాలని, బాస్ పార్టీ అని ఒకటి, అదని ఒకటి, ఇది ఐ రియలీ ఎంజాయ్డ్, యూనో, మేకింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ ది సాంగ్స్. అండ్ బాబీ గారికి నాకు కూడా హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపో అండ్ అండర్స్టాండింగ్. అండ్ మా థింకింగ్ ప్రాసెస్లో కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం కానీ, I think that's the reason for all these songs coming out so beautifully and the film also shaping out. Inka boss dance gurinchi adi cheppalante unbelievable is too small a word. Endukante boss party meer chusaru already, ante full song first lyric video lo chusina konni steps ki fida ayipayaru. Inka cinema lo full song ante asalu next level adi. Alage okkok song loni ayina energy gaani, ayina passion gaani, ayina మనం ఒక అబ్బని తీని దెబ్బలో చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యేమో, లేదా అమలాపురం బుల్లోడు ఎలా ఫీల్ అయ్యామో, లేదా కొడితే 6 కొట్టాలి ఎన్నో ఎలా ఫీల్ అయ్యామో, లేదా అమ్ముడు కుమ్ముడు, ఎప్పటికప్పుడు ఆయన కొత్తదనం ఇస్తూనే ఉంటున్నారు. ఇంకా ఎనర్జీ పెరుగుతుంది తప్ప ఆయన ఇంకా ఎనర్జీ పెంచుతూ మనకి ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తూనే కంటిన్యూ అవుతున్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీలో కూడా ఆ ఎనర్జీ పెరుగుతూనే ఉంది. పాటల రూపంలో ఆ ఎనర్జీని మీరు నింపుతూనే ఉన్నారు అందరిలో థ్యాంక్స్ అన్నమాట. అండి, థ్యాంక్ యూ. ఏదో వేదిక మీద చూడడం జరిగింది. మెగాస్టార్ గారికి ట్యూన్స్ ఇచ్చిన తర్వాత ఒక సినిమాకి ఆయన వాచ్ గిఫ్ట్ చేశారు మీకు. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి చెప్పండి? అది శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పుడండి. సో ఆఫ్టర్ ద ఆడియో వాజ్ డన్ అండ్ ఇన్ ద ఆడియో లాంచ్ యాక్చువల్లీ ఆఫ్టర్ హర్డ్ ఆల్ ది సాంగ్స్ అండ్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఆడియో లాంచ్లో నాకు ఆయన ఒక ర్యాడో వాచ్ గిఫ్ట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు నేను కొన్ని వీడియోస్ అవన్నీ షూట్ చేస్తే నేను స్కూల్ టైంలో, అప్పుడు డాడీని ఆయన ఏదో మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు డాడీ ఆయనకి చూపించారన్నమాట నేను షూట్ చేసి ఎడిట్ చేసిన వీడియోస్. ఐ డెవలప్ మై ఓన్ టెక్నాలజీ ఆఫ్ ఎడిటింగ్ వీడియోస్ VHS టేప్లో అండ్ ఐ డిడ్ సంథింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, లైక్ చాలా చిన్నపిల్లని.
అది చూసి ఎవరండి ఇలా చేస్తారంటే మా వాడండి ఇలాగేదో పిచ్చి పిచ్చి చేస్తుంటాడు అంటే అరే చాలా బాగా చేస్తాడు వీడిని కలవాలి అన్నారు మాట. అయితే నేను తీసుకొస్తానన్నారంటే డాడీ. లేదని ఆయన చూడండి ఎంత ఇదో బాస్కి, ఎవరన్నా మనం కలవాలనుకున్నప్పుడు వాళ్ళని పిలవకూడదు, మనమే వెళ్ళాలి, నేనే వస్తాను మీ ఇంటికి అని చెప్పి అన్నారు. నిజంగా వస్తారా అనుకున్నాం. కట్ చేస్తే ఆయన చెన్నైలో మా ఇంటికి వచ్చారు. నేను మా తమ్ముడు చెల్లి అందరూ వెయిట్ చేస్తాం నిజంగా వస్తారా అని. సో ఆయన ఎల్లో కార్ ఒకటి ఉంటుంది, TCZ1 దాని నెంబర్, అది కూడా గుర్తు నాకు, సియరా. సో యా, సో అందులో వచ్చారు. సో వచ్చి అప్పుడు నేను మ్యూజిక్ అది వాయించి చూపించిన అంతా మెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు యాక్చువల్గా ఆయన చేతుకున్న వాచ్ తీసి నాకు పెట్టేశారు. అది అప్పుడు నా స్కూల్ టైంలో. సో అది అన్నారు అప్పుడు, అరే నేనేం ప్లాన్ చేసుకురాలా, నీకేం గిఫ్ట్, ఇంత అసలు నువ్వే మ్యూజిక్ చేస్తున్నావు, కంపోజ్ చేస్తున్నావు అంటే నేను ఏదో పాటలని అన్నీ వినిపించామట అని, నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చిరంజీవి గారు అల్లు అరవింద్ అంకుల్ వచ్చారు యాక్చువల్గా. నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, అరే నేనేం ప్లాన్ చేస్తే అలా నాకు తెలియలా, నేను నూటికి సరదా కలవడానికి వచ్చాను, సరే ఇది నా మోస్ట్ ఫేవరెట్ వాచ్, ఇది నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆయన చేతుకున్న ఇట్స్ ప్లాటినం వాచ్ సంథింగ్ అది తీసి ఆయన ఫేవరెట్ కలెక్షన్లోది అది నాకు పెట్టేశారు అనమాట. సో అన్ని ఇయర్స్ దట్ వాస్ టైం మారిపోయింది. అదే అంటారు ఆయన, అక్కడ నుంచి టైం మారిపోయింది అని అంటారు ఆయన కూడా. సో దట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. అండ్ అప్పుడు డాడీతో అన్నారు కూడా ఆ వీడియోస్ అంతా చూసి, మీ ఓన్లీ డైరెక్టర్ చేయండి, మీ ఓడి ఇప్పుడు డైరెక్ట్ చేసి నేను ఆ సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేస్తా అని కూడా. బట్ మా ఓడి డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి అని అన్నారు అప్పుడు. ఎప్పుడన్నా చేద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడు అది? అమ్మో అది చాలా పెద్ద బాబీ డైరెక్టర్ గారు అనేది వెంటనే ఎదురు చూస్తున్నారు కాంపిటీషన్ మళ్ళీ ఇంకా అంత సీన్ లేదు. అదే అంటున్నా, డైరెక్టర్ అనేది చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే బాబు, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. అది వేరే లెవెల్, అది మనం హ్యాపీగా మ్యూజిక్ చేస్తాం. సో అది కాదు కానీ అక్కడ. సో దాని తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వెన్ ఐ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శంకర్దాద్ MBBS చేసినప్పుడు అది ఆయన గుర్తుపెట్టుకుని నేను ఎనీ ఇంపార్టెంట్ అకేషన్గా ఆ వాచ్ పెట్టుకుని వెళ్ళి ఉన్నాను. నాకు చిన్నప్పుడు ఆయన ఇచ్చిన వాచ్ అది పెట్టుకున్న ఆడియో ఫంక్షన్కి వస్తే ఆవిడ పిలిచి నీ వాచ్ చూపెట్టుపోయి అన్నారు, చూపించారు. అది తీ అన్నారు స్టేజ్ మీద. అదేంటి బాస్ వాచ్ తీయమన్నారంటే తీ అని చెప్పి నాకు అర్థం కాదు. తీస్తే టప్పునప్పుడు సర్ప్రైజ్ వెనకాల నుంచి తీసి హీ పుట్ న్యూ వాట్ ఈస్ దట్ రాడో వాచ్ ఆన్ మై హ్యాండ్ అండ్ ఐ సైడ్. అప్పుడు చిన్నప్పుడు ఈ వాచ్ ఇచ్చినప్పటి నుంచి వాటి టైం ఇప్పటి నుంచి ఇంకా మారుద్ది అన్నారు. నిజంగానే ఆయన అన్నట్టు మారిపోయింది సంగీత ప్రపంచంలో లేలేరు మీరైతే సీరియస్లీ. అండ్ టైం మార్చేసింది నిజంగానే, అండ్ మార్చేశారు మీరు కూడా. అండ్ యా అంటే రెస్పాన్సిబిలిటీ అన్నారు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ డైరెక్షన్ అనేది. అండ్ దట్టు మెగా స్టార్ లాంటి వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అది ఇంకా ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎలా అనిపించిందండి డైరెక్టర్గా? ఎలా అనిపించింది? అండ్ ఒక అభిమానిగా ఆయన చేస్తున్నప్పుడు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మధ్యలో మీ క్లోజప్ షాట్ చూసాను ఏదో సాంగ్లో, మీరు కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. బిఫోర్ దట్ నేను ఒక పాయింట్ మెన్షన్ చేస్తాను. అప్పుడు బాబీ గారి గురించి ఓకే, యాజ్ ఇట్ ఈస్ జనరల్గా డైరెక్టర్ అనేది ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇస్ అ డిపార్ట్మెంట్, లిరిక్ రైటింగ్ ఇస్ అ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ అది ఇది ఇలా 24 క్రాఫ్ట్స్ ఉంటాయంటే ఈ అన్నిటికి మనం ఏది తప్పైనా ఒకళ్ళనే క్వశ్చన్ చేస్తాం, అది డైరెక్టర్. సో అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ఇందాక కూడా మీరు అన్నారు. అలాగా అందులో ఈ అన్ని రెస్పాన్సిబిలిటీసే చాలా కష్టమైన రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇందులో బాబీ గారికి ఈ సినిమా ఎస్పెషల్గా అది నేనే చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆయన చిరంజీవి గారు ఫ్యాన్గా వచ్చారు. ఇంకోటి ఆఫ్టర్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఒక పక్కా ఎంటర్టైన్మెంట్ మాస్ సినిమా చిరంజీవి గారి మీద తీస్తున్నారు. సో అందరూ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నారు, ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయాలి. మళ్ళీ అందులో మాస్ మహారాజ్ రవితేజ గారిని తీసుకొచ్చారు. సో ఇవన్నీ తట్టుకుని ఒక డైరెక్టర్ ముందుకెళ్తూ అంత ధైర్యంగా నిలబడుతూ కాన్ఫిడెంట్గా ఒక సినిమా చేశారంటే ఇది మామూలు విషయం కాదండి. సో అదే ఆల్రెడీ పెద్ద సక్సెస్ బాబీ గారికి అని నా ఫీలింగ్. అండ్ దాన్ని మించి సినిమా ఆయన సూపర్గా తీశారు. అవునండి నాకు అర్థమైంది. బికాస్ చూసారా బాబీ గారి ఫేసే మామూలుగానే గ్లో చేస్తుంటుంది, ఆ కలర్ మరింత గ్లో పెరిగింది అనమాట ఇప్పుడు. సో అర్థమైంది డెఫినెట్గా అది మెగా గ్లో అనాలేమో దీన్ని. మెగా 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 మాస్ గ్లో, మెగా మాస్ గ్లో. సూపర్ సూపర్. యా దట్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా. అభిమానిగా ఎలా అనిపించింది? అండ్ యాజ్ అ డైరెక్టర్గా నాకు తెలిసి ఇది ఒక డైరెక్ట్ ఒక 10 మెట్లు 20 మెట్లు 100 మెట్లు ఎక్కేసినట్టు అనిపించుంటుంది నాకు తెలిసి. యా కథ రాసుకుంటున్నప్పుడు మాత్రం ఒక ఫ్యాన్ బాయ్గానే డిజైన్ చేసాం కంప్లీట్గా. ప్రతి డీటెయిల్ ప్రతి ఎలిమెంట్ చిన్నప్పటి నుంచి నేను ఏం చూసి పెరిగాను. వేటికి విజిల్స్ వేసి ఉంటారు మా ఊర్లో. తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ అనేది నాకు ఊహ వచ్చినప్పుడు చిరంజీవి గారికి స్టార్ట్ అయినాయి. మంగా థియేటర్ అనే ఒక ఫేమస్ థియేటర్ ఉంది. మార్నింగ్ ఒక 5:30కి షో వేస్తుంటే నైట్ 11 నుంచి కింద చేపలు, దీండ్లు, దుప్పట్లు, వేప పుల్లలు అన్నీ అమ్మేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఊరు నుంచి ఆ మంగా థియేటర్లో పడుతున్న చిరంజీవి గారి షో చూడడానికి వందల మంది వేల మంది జనం వచ్చి అక్కడ పనుకుండేవాళ్ళు. టికెట్ ఎవరి దగ్గర ఉండేది కాదు. బట్ వారి కాన్ఫిడెన్స్ ఏంటంటే తెల్లవారుజామున ఓపెన్ చేయంగానే మ్యాక్సిమం 100 టికెట్లు లైన్లో ఇస్తారు, మిగతా అన్నీ బ్లాక్లో అమ్మేసేవాళ్ళు, లేకపోతే ముందుగానే ప్రీ బుక్ అయిపోయాయి. ఆ 100 టికెట్ కోసం దాదాపు 600 మంది వెయిట్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఆ టికెట్ నాకే వస్తుందని కాన్ఫిడెన్స్లో ఉండేవాళ్ళు. అలా 100 మందిలో నేను మా నాన్న ఒకళ్ళం.
యా మీరు? మా ఫాదర్. ఓ ఇద్దరికి సినిమాలంటే చాలా మా చాలా నాన్నగారు నన్ను ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎగ్జాగరేషన్ కాదు ఫస్ట్ క్లాస్ నుంచి నన్ను చిరంజీవి గారి ఫస్ట్ బెనిఫిట్ షో చూపించిందే నాకు డేస్ గడిసే కాదు. స్కూల్ ఉన్నా, యూనిట్ టెస్ట్ ఉన్నా, స్లిప్ ఏ టెస్ట్లు ఉన్నా సరే ఎగ్గొట్టించడమే. ఈవెన్ చాలా చూసారా నాన్నగారులు చూడాలి. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారే చిరంజీవి గారు వీరాభిమాని. ఆయన నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆస్తి చిరంజీవి గారి ఫోటోలు, ఆయన మీద ఉన్న టికెట్స్, ఆ క్రేజ్ అంతా నాకు నింపి ఆ ప్యాషన్ అనొచ్చు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పిచ్ అనొచ్చు, అవన్నీ ఇచ్చింది మా నాన్నగారు. సో ఆ పిచ్చిని ప్యాషన్గా మార్చుకొని మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి రకరకాలుగా టర్న్ అవుతూ పవర్ అనే సినిమాతో డైరెక్టర్ని రవితేజ గారు ఇచ్చిన అవకాశం వల్ల అలా వెళ్తూ వెళ్తూ 4 సినిమాలు అయిపోయినాయి. సర్దార్ అయిపోయింది, జైలగూస్ అయిపోయింది, వెంకిమామ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఫ్యాన్ బాయ్కి మెగాస్టార్ విత్ మెగాఫోన్ పట్టుకునే అవకాశం రావడం అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో దాన్ని మన చేతికి వచ్చినప్పుడు మనం చెయ్యాలి అన్నప్పుడు నాకు ఒకటే, ఎక్కువ కష్టపడలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను, మనకి మనస్ఫూర్తిగా చిరంజీవి గారు నాకేమి నచ్చుతాయి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి ఏమి నచ్చుతాయి, లక్షల కోట్ల మంది జనానికి ఏమి నచ్చుతాయో బాగా తెలిసిన ఒక ఫ్యాన్ని. సో అవన్నీ మూమెంట్స్ని ఒక కథ అనే ఒక ఎలిమెంట్ని జాగ్రత్తగా బేస్ తీసుకొని దాని చుట్టూ ఆ ఎలిమెంట్స్ని అన్నీ పేర్చుకుంటూ జాగ్రత్తగా రెడీ చేయటం అయ్యింది. దానికి తోడు 153 సినిమాలు చేసిన మెగాస్టార్ గారి యొక్క విపరీతమైన ఎక్స్పీరియన్స్ నాకు ఈ టాస్క్ని చాలా ఈజీ చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాలు ఆయనకి అంత ఈజీగా నచ్చవు. ప్రెస్ ముందు, మీడియా ముందు ఆయన తక్కువ మాట్లాడచ్చు, కానీ బట్ 4 గోడల మధ్య ముందు మాత్రం మనం కథ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేస్తారు. తీసుకుంటే కనుక నిజంగానే దాని రిజల్ట్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఎందుకు అంత నాలెడ్జ్ ఉండదంటే ఒక 1000 కథలు ఆయన వినుండి ఉంటారు, ఒక 500 కథలు 700 కథలు రిజెక్ట్ చేసి ఉంటారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు సక్సెస్ఫుల్ చూసుంటారు, యాక్సెప్ట్ చేసిన సినిమాల్లో ఫెయిల్యూర్స్ చూసుంటారు. ఇవన్నీ కలిపి ఒక వ్యక్తిలో విపరీతమైన ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు 153 సినిమాల వ్యక్తి కూర్చొని ఉంటారు. సో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఆయనకి తెలుసు. మనం కథ ఫస్ట్ సీన్ టేకాఫ్ చేయగానే టోటల్ జర్నీ చేసేసి మళ్ళీ వచ్చి మనతో పాటు కథ వింటుంటారు. కథ అంతా అయిన తర్వాత చెప్తారు, ఇది ఇలా వెళ్ళకూడదేమో చూడండి బాబీ అని. ఆ సూచనలన్నీ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో నాకు చెప్తూ ఉండేవాడు. సో దానివల్ల ఒక ఫ్యాన్ బాయ్కి ఒక కథ బేస్ ముందు తప్పు చేయట్లేదని ఆయన సైడ్ నుంచి నాకు అష్యూరెన్స్ వచ్చిన తర్వాత టీం అందరితో కూర్చొని మనస్ఫూర్తిగా ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ని పెన్ను రూపంలో పెట్టి కెమెరాలో దాన్ని బంధించి ఈ మధ్య ఇప్పుడు దేవి గారి పాటల రూపంలో మీకు ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. 13వ తారీఖు మా ఫ్యాన్స్ అందరం కలిసి ఆయనకి ఇవ్వబోతున్న ఒక ట్రిబ్యూట్ అంతే. కాదు మరి ఫ్యాన్ బాయ్కి బాస్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసిన తర్వాత చూసిన తర్వాత వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? యా రీసెంట్గానే ఒక 4 days బ్యాక్ చూశారు. మళ్ళీ ఇవాళ మళ్ళీ చిన్న చిన్న బెటర్మెంట్స్తో ఫైనల్ డబ్బింగ్ సౌండ్స్తో కూడా చూశారు. బట్ ఫస్ట్ చూసినప్పుడు మాత్రం ఎంత ఆయన జర్నీలో మనని ఫ్రెండ్లీగా చూస్తున్నా, తమ్ముళ్ళలాగా చూస్తున్నా, బట్ బాస్కి షో వేస్తున్నామంటే ఎక్కడో తిరిగిన ఒక భయం ఉండేది. నైట్ అంతా చిన్న టెన్షన్, తెల్లారుతుంది ఆయన చూసేస్తున్నారు ఫిల్మ్ అని. బట్ చూసిన తర్వాత మా భయాన్ని పక్కన పెట్టి ఒకటే ఒక వర్డ్ చెప్పారు, ఐ స్టిల్ రిమెంబర్ దట్ సౌండ్, బ్లాక్ బస్టర్ సినిమా తీసావు బాబీ, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న దగ్గర నుంచి ఇక నాకు 13 ఎప్పుడు వస్తా అని వెయిటింగ్. మీరే కాదండి, మొత్తం తెలుగు రాష్ట్రాలు 2 వైపుల నుంచి ఎదురు చూస్తున్నారనమాట, ఎప్పుడెప్పుడు వస్తుందా 13th అని చెప్పి. ఎందుకంటే సంక్రాంతి మామూలుగా కాదు, పూనకాలే. మీరు చెప్తున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా మీరు పూనకాలు లోడింగ్ అని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ కథ మీద నమ్మకము అండ్ ఆ కథ వచ్చిన తీరు మీద నమ్మకమేనా అది ఫస్ట్ నుంచి? అంతే కథ ఎప్పుడు ఏదైనా సరే మనం రేపొద్దున ఇచ్చిన స్టేట్మెంట్స్ బలంగా ఉండాలన్నా, రేపొద్దున అందరూ బయ్యర్లు అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, మళ్ళీ మేము సరదా కూర్చొని ఇలాంటి ఈవెంట్స్ జరగాలన్నా కథ బేస్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. సో దేవి గారు, ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది దేవి గారు? ఒక పక్క ట్యూన్స్, ఇంకో పక్క లిరిక్స్, మధ్య మధ్యలో ఆల్బమ్ సాంగ్స్ కూడా మీరు, ప్రైవేట్ సాంగ్స్ కూడా మీరు చేసేయడం జరుగుతుంది. సో ఎలా ఇంత టైం దొరుకుతుందని మీకు? అండ్ దీనికి 2 పాటలకి మీరు ఆల్రెడీ వచ్చిన వాటికి 2టికి మీరు లిరిక్స్ అందించినట్టున్నారు కదా? యా. అండ్ నువ్వు శ్రీదేవి అయితే చిరంజీవి, అండ్ ఎలా వచ్చింది అసలు థాట్? దట్ వాజ్ అమేజింగ్. అంటే అదేండి, అంటే దట్ సాంగ్ అందులో మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఆర్ లైక్ ట్రిబ్యూట్ టు చిరంజీవి గారు. అంటే చాలా వరకు వర్డ్స్ మనం చిరంజీవి గారితో రిలేట్ అయ్యే వర్డ్స్.
లైక్ నువ్వు గువ్వవైతే నేను గోరింకంట. మీరు పాడతారు కదా, అలా ఎలా? లేకపోతే మేము పీతో సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం. వద్దు మీరు నువ్వు పాడేస్తున్నా. నువ్వు గువ్వవైతే నేను గోరింకంట, నువ్వు రాణివైతే మై నేమ్ ఇస్ రాజు అంట, నువ్వు హీరోయిన్ అయితే నేను హీరోనంట, నువ్వు శ్రీదేవ్ అయితే అయితే నేనే చిరంజీవి అంట. ఓహో, సో ఇందులో చూసారంటే గువ్వ గోరింక, తర్వాత మై నేమ్ ఇస్ రాజు అనేది అఫ్ కోర్స్ హీరోయిన్ హీరో అంటే ఆయన హీరో, నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అన్నీ అలా. అలాగే అమ్మాయి పాడినప్పుడు కూడా నువ్వు వీణవైతే నేను తీగనంట అంటాం. సో అది కూడా నేను అడిగా అవును శేఖర్ మాస్తో ఆయనతో కూడా అన్నప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో కూడా ఫోన్ చేసి మరి సార్ మీరు ఆ వీణ పోసి పెడితే అమ్మాయి తీగలా దూరాలి సార్ మధ్యలో, ఇలాగది ఊహించుకున్నాను సార్ అంటే. అలాగది యూనో ఆయనకి రిలేట్ అయిన వర్డ్స్ అన్నీ పెట్టి రాశాను ఈ పాట. అది కూడా ఏంటంటే స్టార్ట్ చేసి కంపోజ్ చేసినప్పుడు అలా అలా అన్న వర్డ్స్ని ఆ పాట అలా స్పాంటేనియస్గా వచ్చింది. సో యా దట్స్ హౌ జనరల్లీ ఐ రైట్ లిరిక్స్ మాట. సో అలా యా మేము ఇంతకు ముందు కూడా వినడం జరిగింది. అండ్ అమేజింగ్ గా రాస్తూ ఉంటారు. ఇంత టాలెంట్ దేవుడు ఇచ్చాడు అనమాట మీకు. సూపర్. ఈ శ్రీదేవి చిరంజీవి సాంగ్ ఎస్పెషల్గా మేము సాంగ్ అంతా ఐ మీన్ షూట్ చేసాము, వచ్చేసింది. కరెక్ట్గా ఇంకొక 2 డేస్లో లిరికల్ వీడియో బయటకు వస్తానంగా హోల్ వీడియో ఆయన పెట్టుకొని రఫ్ వర్షన్ టోటల్గా మీరు వింటుందంతా ఈ 2 డేస్లో జరిగిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ మారిపోయినాయి. అంటే హీరో గారు ఐ మీన్ చిరంజీవి గారు అన్నయ్య చేసిన మూమెంట్స్కి తగ్గట్టు ఇన్స్ట్రుమెంట్స్ మార్చడం. మీరు ఏదైతే మౌత్ ఆర్గన్ స్టెప్ ఉంది అది షూట్ వర్షన్ వేరు, బట్ చిరంజీవి గారు వేసిన దానికి ఇంకా మ్యాజిక్ యాడ్ అవ్వాలి అని తపంతో కొత్త మౌత్ ఆర్గన్ ఒక ఇన్స్ట్రుమెంట్ అని పిలిపించి మాకు 1 అవర్ బిఫోరే నేను కూడా చూసి స్టన్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా ఆయన మూమెంట్స్ ప్రకారం అది ఆర్గన్ ఆగటం మళ్ళీ స్టార్ట్ అవ్వటం ఇవన్నీ. సో ఆ సాంగ్లో చాలా ఎక్స్పెరిమెంటల్ విజువల్ పెట్టుకొని వర్క్ చేశారు ఆయన. థ్యాంక్ యూ సార్. అందుకే ఆయన అంటారు రాక్ స్టార్ అని. ఆయన రాక్ సాలిడ్ గా ఇస్తారనమాట పాటలన్నిటినీ కూడా. అండ్ అంటే ఎప్పుడు కూడా కొరియోగ్రఫీ అండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ సింక్లో ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ వేరు. సో ఒకసారి ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మనం అందరం ఒక సింక్లో వర్క్ చేసినప్పుడు సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. మనకేంటంటే ఇప్పుడు వేణ్ అంటే చిరంజీవి గారి స్టెప్ గుర్తొస్తుంది, ఇంకోటి ఇంకోటి వస్తుంది. సో అలా ప్రతిదానికి ఆయనకు ఆల్మోస్ట్ యూనో మనకి ఒక ఒక ఎన్సైక్లోపీడియాలాగా ఆయన హుక్ స్టెప్స్ రిజిస్టర్ చేసి పెట్టేశారు. సో నేను యాక్చువల్గా ఫస్ట్ చేసిన బీజియం వేరు, ఆ సాంగ్ అదే మ్యాండిల్ మీద ఒక బీజియం చేశాను. సో శేఖర్ మాస్టర్ అన్న సార్ నాకు మౌత్ ఆర్గన్తో ఒక ఐడియా ఉంది, చిరంజీవి గారితో చేస్తే చాలా బాగుంటుంది, అలా కొరియోగ్రాఫ్ చేస్తున్నాను, మీకు ఓకేనా, ఏ సాంగ్లో పెడతాను అయితే ఒకటి చేయండి, మీరు ఆ స్టెప్ చేసి నాకు పంపించండి, జస్ట్ డాన్స్ చేసి దాన్ని బట్టి నేను ఒకసారి చూస్తాను, అది పంపించాను. దాని తర్వాత ఫస్ట్ వేరే సాంగ్ అను, బట్ ఈ స్టెప్ చాలా బాగుంది, కన్ఫర్మ్ ఆయన చేస్తే అసలు థియేటర్లో అదిరిపోద్ది అనుకున్నాం. దాని తర్వాత షూటింగ్ చేసినప్పుడు అప్పుడన్నా ఈ సాంగ్లో నేను స్టెప్ పెడుతున్నాను అంటే మీరు ఎక్కడ స్టెప్ బాగుంటుందో అక్కడ షూట్ చేస్తే దాని తగ్గట్టు మళ్ళీ నేను చేస్తాను. సో షూట్ చేసి వచ్చింది. ఇప్పుడు ఆయన చేసిన స్టెప్కి నేను చేసిన మ్యూజిక్ తీసేసి ఓన్లీ రిథమ్ మీద ఆయన డ్యాన్స్ ఉంది, ఆయన స్టెప్కి సింకేలా మళ్ళీ మౌత్ ఆర్గన్తో నేను మ్యూజిక్ చేసామాట. సో అది కానీ మీరు వినేది ఫైనల్ వెర్షనే ఉంటుంది. దాని ముందు అలాగే థర్డ్ బీజంలో కూడా ఒక స్టెప్ వస్తుంది, సినిమాలో చూస్తారు. టడంటే ఒక షార్ట్ పెట్టి 1 2 1 2 అని అంటే నడుములలో ఊపుద్ది శృతి సరే ఇలా అంటారు. సో అది నాకు చాలా నచ్చింది. కానీ దానికి నేను కట్ చేయకుండా మ్యూజిక్ చేశాను. ఫస్ట్ అనేది ఒకటి వెళ్తుంది, అది చూస్తున్నాను ఈ సింక్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని. ఇంక నెక్స్ట్ డే సాంగ్ రిలీజ్ అంటే నైట్ నేను మా మణి అంటే మా మేనేజర్ ఆయనకి ఫోన్ చేసి నాకు ఇప్పుడు అర్జెంట్గా ఒక సితార్ ప్లేయర్ కావాలని. సార్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతా అంటే 1:30కి నేను లేపా ఫోన్ చేసి, మీరు ఎవరు లేపుతారు అయితే కావాలి అంటే అరౌండ్ 2 o'clock స్టూడియోకి ఒక సితార్ ప్లేయర్ పాప నిద్రలో లేపు తీసుకొచ్చాం. సో ఇప్పుడు అని ఆ స్టెప్ చేసి బికాస్ ఏ ఇన్స్ట్రుమెంట్లో వాయించినా మీకు ఆ వైబ్రేషన్ రాదు, అది రాదు. సో సితారో వేణో అలా ఉండాలి. సో సితార్ అయితే బాగుంటుందని చెప్పి పిలిచి ఇప్పుడు ఆ సింక్కి టైంవడం అవి చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మిక్స్ చేసి అప్పుడు బాబీ గారికి పంపించారు. దీనికి నిజంగా ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్ ఆల్సో, మై ఇంజనీర్ ఉదయ్ కుమార్ అండ్ అనదర్ ఇంజనీర్ కుట్టి ఉదయ్ అండ్ అనదర్ ఇంజనీర్ సురేష్ కుమార్ అండ్ అఫ్ కోర్స్ మా మేనేజర్ మణి అంటే టార్చర్ పెడుతుంటాను నేను డే అండ్ నైట్ చూడకుండా. సో ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్ మై ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సో వాళ్ళందరూ
హెల్ప్ చేస్తే తప్ప మేము ఐడియాస్ వచ్చినా మనం ఎగ్జిక్యూట్ చేయలేం కదా. అయితే ఈసారి వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలన్నమాట. కన్ఫర్మ్గా అప్పుడు చేయాలి. చాలా నేను నిజాలు అందుకే బయట- వాళ్ళని అన్ని రిలీజెస్కి అది తీసుకొస్తుంటాను. కాకపోతే మనకున్న టైంలో అక్కడ జరిగే Right. హడావిడిలో అవన్నీ కుదరట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూ హెవ్ సీన్ మై టీమ్ ఆన్ ది స్టేజ్. Of course, ఈ yes. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే కన్ఫర్మ్గా వస్తున్నాం అందరం. సర్జీ Lovely. నైట్ 2 o'clock మనీకి నిద్ర లేపి నాకు ఇప్పుడు సితార కావాలనగానే అతను రియాక్షన్ వెళ్ళి ఆయనకి అది అలవాటు అయిపోయింది సార్. సితార అనగా ఇన్స్ట్రుమెంట్ అనుకున్నాడు కదా. కాదు, నాకు తెలిసి ఆయన నిద్రపోకుండా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో. అంటే ఓ నాకు సరే, అది అర్థమైంది, ఏమో. ఆ జోక్ నాకు అర్థమైంది basic గా, ఇంతసేపు but పట్టిందే నేను- అర్థం కావడానికి. కాదు, అర్థమైంది. కొన్నిసార్లు నేను అర్థమైనా అర్థం అవ్వనట్టు నటిస్తూ ఉంటాను. మేము డైలీ అలాగే నటిస్తుంటాం, మీకు తెలియదు. సో కాదు బాబీ గారు, మీకు చాలా ఇందాక అన్నారు పెద్దగా కష్టపడలేదని. ఆ కష్టపడకపోవడానికి రీజన్ ఇంకొకటి చెప్పనా నేను? నవ్వుతూ కనిపించే, నవ్వుతూ డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్స్. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది 2023 అంటే మైత్రి అని చెప్పి, బికాజ్ మైత్రిదే 2023 మామూలుగా మొదలు పెట్టట్లేదు అసలు. సో మీరు చెప్పండి, యూనో అంత హ్యాపీయెస్ట్ అండ్ కూలెస్ట్ ప్రొడ్యూసర్స్తో వర్క్ చేసేటప్పుడు. యా ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అలాంటి ఒక కూలెస్ట్ అండ్ పాజిటివ్ పీపుల్తో వర్క్ చేయటం. చిరంజీవి గారితో అనగానే నాకు ఎలా అయితే ఎగ్జైట్మెంట్ ఉంటుందో వాళ్ళ సైడ్ నుంచి కూడా సేమ్ డబుల్ ఎనర్జీతో ఎగ్జైట్మెంట్ ఉండేది వాళ్ళకి. చిరంజీవి గారితో అంటే వాళ్ళు ఆల్రెడీ రంగస్థలం చేశారు, చరణ్ గారితో, పుష్ప బన్నీ గారితో చేశారు. అలానే చిరంజీవి గారితో అనగానే వాళ్ళు ఇంకా స్పెషల్గా చూసి బాబీ గారు మీరు ఏం చేస్తారో తెలియదు, కథ అదిరిపోవాలండి, బ్లాక్ బస్టర్ అయిపోవాలండి అంటుండేవాళ్ళు రవి గారు కానీ నవీన్ గారు కానీ. సో అలా జర్నీ స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా బిగ్గా ఆలోచించమని చెప్పే నిర్మాతలు దొరకటం నిజంగానే ఈ ఇంత స్పాన్ ఉన్న ఫిల్మ్ రావడానికి మెయిన్ పునాది వాళ్ళే. ఎందుకంటే ఎక్కడ కూడా జనరల్గా చాలామంది ఆడియో ఫంక్షన్స్లో మా నిర్మాతలు అనుకున్న బడ్జెట్ దానికన్నా బాగా పెట్టారు అని మాట్లాడతాం. బట్ ఈ విషయంలో మాత్రం 100% ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళు ఎక్కడ మీరు ఈ సెట్ చూస్తున్నారు కదా, ఒక సాంగ్ కోసం వేసిన సెట్ ఇది. ఇక్కడ ఒక హ్యూజ్ ఇంటర్వెల్లో లేకపోతే పెద్ద క్లైమాక్స్ తీసిన సెట్ లాగా ఉంటుంది. దానికి వాళ్ళకున్న ప్యాషన్, చిరంజీవి గారి పట్ల ఉన్న వాళ్ళకి విపరీతమైన ప్రేమ అవ్వచ్చు, అభిమానం అవ్వచ్చు. నవీన్ గారు అయితే అసలు ఎప్పుడు ఫోన్ చేసినా సార్ సినిమా అదిరిపోవాలి సార్, మనది అదిరిపోవాలి సార్. మొన్న అయితే రవి గారు అయితే మేము ఫారెన్కి 2 సాంగ్స్ కోసం వెళ్తుంటే సార్ చిరంజీవి గారి సినిమా అంటే క్లైమాక్స్ సాంగ్ సార్ అంటే, ఫారెన్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 కోట్లు అయితే ఓ పాటకి, ఇక్కడంటే 5 కోట్లు అవుద్ది రఫ్గా. అంటే కనీసం 2 crores డిఫరెన్స్ ఉంటుంది. బట్ రవి గారి గొడవ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఫారెన్లో ఉంటామేంటి సార్, సెట్లో ఉండాలి సార్, సెట్ ఏంటి సార్ అంటారు. ఇదేంటి సార్ ఇంత బడ్జెట్ ఆల్రెడీ మేము పెట్టాం కానీ పెట్టాను సార్, చిరంజీవి గారి కోసం మన లాభాలు చూడొద్దు, మనం ఆయనకి ఏదో ఒకటి ట్రిబ్యూట్ ఇవ్వాలి సార్ అని ఆ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ఆ ఎనర్జీయే ఈ సినిమా ఇంత లావిష్గా రావటానికి కారణం. నాకు తెలిసి మైత్రి మూవీస్లో ఉన్న 13th నాకు తెలిసి వస్తూనే ఉంటుంది అది. సో మనీ రూపంలో అనమాట, అది కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా నాకు నవీన్ గారు అయితే కొంచెం బిజీగా ఉండే వాళ్ళ కొన్ని ఈవెంట్స్లో కనిపించలేదు. బట్ రవి గారిని చెరి గారిని చూస్తుంటే ఆనందం కనిపిస్తుంది. అండ్ 13th ఆ విజయం అందుకుంటామని నా కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఎస్పెషల్లీ చిరంజీవి గారి గురించి అండ్ అలాగే మాస్ మహారాజా గురించి. ఇది మెగా మాస్ యాక్షన్ అన్నమాట. ఇది మకర సంక్రాంతితో పాటు మెగా మాస్ సంక్రాంతి కూడా. సో యా యా నేను చిరంజీవి గారితో ఓకే అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ లాక్డౌన్ రావటం జరిగింది. సో ఆ గ్యాప్లో వేరే కథ రాయాలా ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది లాక్డౌన్ అంటూ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ టైంలోనే నాకు ఎక్కడో తెలియకుండా రవితేజ గారు లాంటి ఒక బలమైన క్యారెక్టర్, ఒక సినిమాకి ఒక పిల్లర్ లాంటి ఒక క్యారెక్టర్ మీద కొన్ని ఐడియాస్ ఫ్రేమ్ అవుతూ ఉన్నాయి. నాతో పాటు లాక్డౌన్ టైంలో మోహన్ కృష్ణ గారని మా రైటర్, నేను ప్రేమగా ఆయన్ని బాబాయ్ బాబాయ్ అంటుంటాను, ఆయన్ని లగేజ్ తీసుకొని మెల్లగా తెల్లవారుజామున పోలీసులు లేనప్పుడు మా ఇంటికి వచ్చేయమన్నాను. వచ్చేసి మా ఇంట్లో ఉండిపోయారు. యా సో ఉండిపోయి పాపం థ్యాంక్స్ చెప్పాల్సింది నా వైఫ్కి. అంటే విడిగా షూటింగ్ ఉన్నప్పుడు కూడా బయట సిట్టింగ్లు ఈ గొడవ, బట్ లాక్డౌన్ టైంలో కూడా నేను మళ్ళీ ఓ రైటర్ని తెచ్చుకుంటే మా ఇద్దరికి వండి పెట్టడాలు, మళ్ళీ ఇల్లు ఓడవటాలు, పనోళ్ళు మెయిట్స్ ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో నేను ఆయన మాట్లాడుకుంటున్న టైంలో రవితేజ గారి మీద ఒక థాట్ స్టార్ట్ అయింది నాకు. అది వెంటనే ఆయన షేర్ చేయగానే ఆయన ఎగ్జైట్ అవ్వటం. తర్వాత వినీత్ అని ఈ సినిమాకి ఎడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు వీళ్ళిద్దరు, మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్. తనకి ఫోన్ చేశాను. తనకి ఒక పట్టాన్ని ఈజీగా ఏది నచ్చదు, ఇంకేదన్నా చెప్పన్నా అంటుంటాడు. ఊరికి చెప్తున్నాను, ఇలా వెళ్తున్న టైంలో ఓ రవితేజ గారు లాంటి ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది అన్న వినగానే చాలా బాగుందన్న, బట్ చాలా బ్రహ్మాండంగా చేయాలి మనం అన్నారు. సో మీ ఇద్దరు నమ్మి తర్వాత నవీన్ గారికి ఫస్ట్ ఫోన్ కాల్ చేశాను నేను. ఆ రోజు ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళం.
నవీన్ గారు ఇలా రవితేజ గారి మీద ఒక ఐడియా వస్తుంది నాకు, బ్రహ్మాండంగా ఉంటుందండి, ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటున్నాడు ఆయన. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత చక్రి అని స్క్రీన్ ప్లే రైటర్, తర్వాత కోన వెంకట గారు, వీళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్లో డైలీ అవర్స్ టుగెదర్ వర్క్ చేసి ఒక నమ్మకంతో వెళ్ళి చిరంజీవి గారికి చెప్పడం. వెంటనే ఫస్ట్ థర్డ్ సీన్ చెప్పేసరికి ఇమీడియట్గా ఎస్ వీఆర్ డూయింగ్ దిస్, రవి అయితే కరెక్ట్ బాబీ, వెంటనే స్టార్ట్ చేసి ఏంటంటే అక్కడి నుంచి ఓన్ చేసుకుని ఆ క్యారెక్టర్ సోల్ క్రియేట్ చేయటం, దాన్ని డెవలప్ చేయటం. తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత రవితేజ గారి దగ్గరికి మాకు నమ్మకం వచ్చిన తర్వాత వెళ్ళి కాన్ఫిడెన్స్తో వెళ్ళి చెప్పాను నేను. ఐ స్టిల్ రిమెంబర్ కాఫీ తాగుతూ ఎలా టేకప్ చేయాలి రవి గారికి ఈ మాట అని ఆలోచిస్తూ ఫైనల్లీ సార్ మీది ఒక అరగంట టైం కావాలి అన్న. దేనికి అబ్బాయి, దేనికి అని, మీకు కథ చెప్పాలి. అవునా, ఇది స్టార్ట్ అవుతుంది కదా, దీని తర్వాత కదా అన్నారు. లేదు సార్ దీంట్లోనే అన్న. ఒక చిన్న పాజు, దీంట్లోనే ఏంటి బాబీ అన్నాడు. మీరు కథ వినండి, క్యారెక్టర్ వినండి, మీకు బాగుంది అనుకుంటే మన ఇద్దరి మధ్య నేను రవి గారికి అందరికీ చెప్తాను, బాగాలేదు అనుకుంటే కాఫీ తాగి జంప్ అన్న, కొంచెం ఆలోచించుకొని చెప్తాను బాబీ అని. ఏమనుకున్నారో నేను ఇంటికి వెళ్ళే లోపు మెసేజ్ చేశారు రేపు 11 కల్లా రా అని. సో 11కి వెళ్ళి సింగిల్ సీటింగ్ చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి పట్ల ఉన్న ఆయనకి ఫ్యానిజం, రెస్పెక్ట్, ఎక్కడో బాబీ అనేవాడు నన్ను మిస్యూజ్ చేయడని ఒక నమ్మకంతో పాజిటివిటీతో కథ వినటం, ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చటం. అక్కడి నుంచి మాస్ మహారాజ్ గారు రాగానే టోటల్ కథ ఎలివేషన్ మారిపోయింది. సో సంక్రాంతికి మెగా మాస్ కాంబో విత్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్. ఫ్యాన్స్కి ఏం కావాలి, కామన్ ఆడియన్స్కి ఏం కావాలో వాళ్ళిద్దరూ కలిసి సాలిడ్గా ఒక విందు భోజనంలాగా ఇవ్వబోతున్నారు. ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో, ఏదైతే కంటెంట్ వచ్చిందో వాల్తేరు వీరయ్య దగ్గర నుంచి, అండ్ అది చూస్తే నాకు అనిపించింది నేల టికెట్ దగ్గర నుంచి బాక్స్లో కూర్చున్న వాళ్ళ వరకు అరుస్తూనే ఉంటారేమో, సీట్లలో కూర్చోవడం అనేది కష్టమేనేమో అనిపిస్తుంది అనమాట. బికాజ్ ఆ చిన్న గ్లిమ్స్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటే, ఎస్పెషల్లీ చంద్రబోస్ గారు రాసిన పాట వింటుంటే మామూలుగా లేదు. ఆ తుఫాను అంచు సంథింగ్, ఆ లైన్ అసలు అమేజింగ్గా ఉంది. నాకు తెలిసి ఇది కలెక్షన్లో తుఫానే ఏం కదా, సునామీనే అదైతే. సో యా, దాని గురించి చెప్పండి. దానికి ఆ సాంగ్కి చంద్రబోస్ గారు రాసిన వర్డ్స్ అసలు యాక్చువల్గా ఫస్ట్ బాబీ గారు నాకు స్టోరీ నెరేట్ చేసిన ఫస్ట్ డే చిరంజీవి గారు ఇంట్రడక్షన్ అంటూ స్టార్ట్ చేసి ఒక ఎపిసోడ్ చెప్తుంటే ఆ నెరేట్ చేస్తుంటే నేను టక్కన పాడేది. సో ఆ నెరేషన్ నుంచి నాకు ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఒక ట్యూన్ అది, ఇప్పుడు మీరు విన్న వీరయ్య అది. సో అది ఇంపార్టెంట్ ప్లేసెస్లో వస్తుంది సినిమాలో. అండ్ ఓ మధ్య మధ్యలో వింటాం మనం ఇది, అంటే నేను ఎంట్రీ అనుకున్నాను. అన్నీ చెప్పేస్తాను మీకు. ఓకే, అంటే చిరు లీక్స్ అండ్ సంథింగ్, అది ఇప్పుడు నేను చేస్తే లీకే. లీక్ అంటే అన్డీటెయిల్డ్గా ఉంటుంది, చెప్పిన అన్ని డీటెయిల్స్ ఏమో. నా పాలిట్ నేను మసాలా దోస్తుంటే అది చెప్పినట్టు. బట్ ఈ సాంగ్ ఎలా అంటే మామూలు ఒక ఫైర్ లాగా వైరల్ అయిపోతుంది, ఇప్పుడు అయిపోయింది. సో వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ టు బోస్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ చాలా బాగుంది అది. ఇది కానీ మీరు విజువల్స్తో అసలు బాబీ గారు తీసిన టేకింగ్తో మన మెగాస్టార్ గారి ఆ మ్యాచో ఎపియరెన్స్తో అసలు స్క్రీన్ మీద చూసినప్పుడు దాని కథ వేరు అసలు. సో మా స్టూడియోలో మేము రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడే అది వచ్చినప్పుడల్లా మాకే తిరిగి నుంచి అలా చూస్తున్నాం, అలా ఉంటాయి విజువల్స్ దానివి. అంటే బ్రిలియన్స్ టు ద నెక్స్ట్ లెవెల్ అలా చేశారు ఆయన మేకింగ్. అలాగే సో దట్ సాంగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, నాట్ జస్ట్ యాజ్ అ సాంగ్, ఆల్సో యాజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్ ద ఫిల్మ్. సో అయితే గూస్ బంప్ మూమెంట్స్ ఉంటూనే ఉంటాయి అనమాట. అలా వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఉంటూనే ఉంటాయి, సినిమా అయ్యి వచ్చేంత వరకు అది జరుగుతూనే ఉంటుందేమో. బికాజ్ ఈవెన్ రవితేజ గారి గ్లిమ్స్ కూడా ఎంత బాగుంటుందంటే, అది మేకపిల్లల్ని ఎత్తుకొని వస్తున్న పులిలాగా బాబీ గారు మామూలుగానే అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ సమపాళల్లో అంటారు కదా, తూకం వేసి వేస్తారు అంటారు కదా, అలా వేసి నాకు తెలిసి పక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్, పండగ భోజనం అంటారే, ఆ భోజనం థియేటర్లో పెడుతున్నారేమో నాకు తెలిసి, వాల్తేరు వీరయ్య అని. నేను ఇక్కడ ఒక లైన్ చెప్పాలి బాబీ గారి గురించి. నేను ఇది బాబీ గారితో చెప్పా, రవి గారు నవీన్ గారితో చెప్పా, చిరంజీవి గారు కూడా చెప్పేస్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత, మళ్ళీ తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫైనల్గా సినిమా నా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అందరికి మాట్లాడేస్తాను నేను. సో అప్పుడు చిరంజీవి గారితో బాబీ గారితో కూడా ఏమన్నా, ఎస్పెషల్ బాబీ గురించి అంటే ఒక ఫ్యాన్ బాయ్గా సినిమా చూసినప్పుడు ఏంటంటే ఒక విషయం కన్ఫర్మ్, అంటే మనం ఎలా అయితే ఆ స్టార్ని మనం చూస్తూ పెరిగామో, ఏదైతే యూఫోరియా మనం ఫీల్ అయ్యామో, ఆ యూఫోరియాని క్యాప్చర్ చేయాలనే ఒక ప్రయత్నం కన్ఫర్మ్గా ఉంటుంది. అంటే దాని బిల్డప్ షాట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, అండ్ సైజ్ లార్జర్ దెన్ లైఫ్ కదా, చిరంజీవి గారు ఇస్ లార్జర్ దెన్ లైఫ్. సో దాన్ని ఎలా చూపించాలి, దాన్ని మనం కొత్తగా ఏం చేద్దాం అనేది. సో జనరల్గా ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్ తీసినప్పుడు అది కన్ఫర్మ్గా ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి అది మాత్రమే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం, అండ్ బాబీ వేర్ హీ వన్ ద ఫిల్మ్ అనేది ఏంటంటే దానికి రెస్ట్రిక్ట్ అవ్వకుండా, దాంతో క్యారీ అయిపోకుండా
దాని ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళిపోకుండా అది చూపిస్తూనే అట్ ది సేమ్ టైం ఒక టచింగ్ స్టోరీ, అంటే ఒక సెంటిమెంట్, ఒక యాక్షన్, ఒక ఎమోషన్, అండ్ ఇవన్నిటిలో చిరంజీవి గారి మీద మనం ఎప్పుడు అసలు ఆయన స్పెషాలిటీ ఏంటి, ఆయన ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక పక్క యాక్షన్ ఉన్నా ఒక పక్క చిన్న పిల్లల కామెడీ చేస్తే మనం కడుపుబ్బ నవ్వుతాం, ఏది మిస్ కాకుండా బట్ లాజికల్గా ఆ స్టోరీలో ఉంటూ దాన్ని మనం, అది రవితేజ గారి వీళ్ళ ఎపిసోడ్ చూసినప్పుడు మనం నవ్వుకుంటాం, భయపడతాం, ఎమోషనల్ అవుతాం, యూనో టీయర్స్ వస్తాయి. అంత బాగా బాబీ గారు హీ షేప్డ్ అవుట్ దిస్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ రియలీ టఫ్ టాస్క్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ టు హ్యాండిల్ టూ బిగ్ హీరోస్ లైక్ దట్ అండ్ మేకింగ్ ఎ ఫిల్మ్ లైక్ దట్. రైట్. వన్ ఫైనల్ క్వశ్చన్, అదేంటి అంటే మామూలుగా చిరంజీవి గారిని ఇప్పుడు ఆ గళ్ళ లొంగిలో ఆ కలర్ఫుల్ షర్ట్స్తో అలా చూసి చాలా రోజులు అయింది అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా స్టోరీ రాసేటప్పుడు లాక్డౌన్లో? కాదు, మీకు చెప్పాను కదా, చిరంజీవి గారి ప్రతి వింటేజ్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికే ఈ స్టోరీ స్టార్ట్ చేసాం. ఇది నాకు ఒక ఎన్నో ఆయన సినిమాలు సూపర్ హిట్లన్నీ, ఇంద్ర లాంటి సినిమా కానీ, సో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా కానీ, ఖైదీ ఇలాంటి సినిమాలన్నీ కలిపి వస్తే ఒకేసారిగా వస్తే ఎలా ఉంటుందో అంత పవర్ కనిపించేలా అనిపిస్తుంది నాకు. అంతే అంటారా? ఓకే, యా. సో వెయిటింగ్ అండి, వెయిటింగ్. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అనమాట. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు ఎలా అయితే కామనో సంక్రాంతి అప్పుడు సినిమాలు కూడా అలానే కామన్. కానీ ఈసారి ఈ సినిమా నాకు తెలిసి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది, సంక్రాంతిని మరింత పెద్ద పండుగలా మార్చబోతుందని అర్థమైపోయింది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఒక లెవెల్ అంటే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఒక లెవెల్, వాళ్ళిద్దరూ కూడా దాని ఏమంటే సమపాళ్ళల్లో అన్నట్టు అది ఎక్కడా కూడా తగ్గకుండా, అంటే అందులో బ్యూటీ ఏంటంటే తన గెలిపించాలని తిన్న గెలిపించాలని తను చేసినట్టే ఉంటుంది. రియల్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలా ఉంటుంది అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. దే వర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ సో బ్యూటిఫుల్లీ, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. యా. సో శృతి హాసన్ని కూడా చూడడానికి దొరుకుతుంది మాకు, అండ్ క్యాథరిన్ని కూడా చూడడానికి దొరుకుతుంది. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. మరిన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, దాంట్లో మరింత మాట్లాడుకుందాం మనం. అండ్ ఫైనల్గా నా మాటలతో కాకుండా మీ పాటతో ఎండ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో అఫ్ కోర్స్ అంతే, నా గొంతు కంటే ఆయన గొంతు బాగుంటుంది కాబట్టి ట్రై చేస్తున్నామండి. నన్ను ట్రై చేస్తారు అలా మీరంటే. ఏ పాట పాడదాం? బాస్ పార్టీ. అది నాకు నిద్రలో లేచినా కూడా అదొక ఎనర్జీని ఇస్తుంది తెలుసా. నేను రాసిన లిరిక్స్ నేను మర్చిపోతాను తెలుసా మీకు, సో అందుకని చూసి పాడతాను. నో ప్రాబ్లం. బాస్ పార్టీ ఇది నేను చూసి పార్టీ. ఇప్పుడు నాకు కోరస్ మీ ఇద్దరు పాడతారు అనమాట, లాస్ట్ రిపీట్ చేయండి చాలు, పర్లేదండి. ఫ్యాన్స్ థియేటర్లో రిపీట్ చేస్తాం, అలా రిపీట్ చేయాలి. ఓకే, రెడీ? ఏ క్లబ్బుల్లో నా పార్టీ అంటే షరా షరా మామూలే, షరా షరా మామూలే. హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే, కొత్తగా ఉండదు ఏమూలే. బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే, రీచ్ పెద్దగా ఉండదులే. క్రూజ్ పార్టీ అంటే అసలు మాసు పెద్దగా పండదులే, మాసు పెద్దగా పండదులే. వేర్ ఇస్ ద పార్టీ బాసు, వేర్ ఇస్ ద పార్టీ, నా బోటే ఎక్కువ డీజే నొక్కు బొంబాటు పార్టీ. వేర్ ఇస్ ద పార్టీ బాసు, వేర్ ఇస్ ద పార్టీ, నా బోటే ఎక్కువ డీజే నొక్కు పగలుద్ది పార్టీ. ఒకసారి వేర్ ఇస్ ద పార్టీ అనండి. వేర్ ఇస్ ద పార్టీ 13th థియేటర్ల పార్టీ. మళ్ళీ అనండి. వేర్ ఇస్ ద పార్టీ వాల్తేర్ వీరయ్య పార్టీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ ఇంత ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట మిమ్మల్ని చూస్తూ ఉంటే, బాబీ గారిని చూసినా మిమ్మల్ని చూసినా. అండ్ ఎందుకంటే మీరు ఆ ఎనర్జీని ఇస్తూ ఉంటారు కాబట్టి. సో మేము 13th కోసం వెయిట్ చేస్తున్నాము ఈగర్లీ, బట్ 12th తర్వాతే వస్తుందని మాకు తెలుసు. నువ్వు టికెట్ కొనుక్కో, నువ్వు టికెట్ కొనుక్కో, నువ్వు థియేటర్కి వెళ్ళిపో, నువ్వు ఎంజాయ్ చేసుకో. బాస్ వస్తుండు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఆల్ ది బెస్ట్ అవసరమే లేదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని విట్నెస్ చేయబోతున్నారు 13th, అది వాల్తేర్ వీరయ్యతో. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బాబీ గారు. ఈ సక్సెస్ అలా సాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు ఇలా ట్యూన్లు ఇస్తూనే ఉండాలి, మా మీదకి ఇసురుతూనే ఉండాలి, మేము డాన్స్ చేసి సన్నగా అయిపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీ ఎనర్జీ అదిరిపోయిందిగా. థ్యాంక్ యూ. ఒక్కసారి నా క్లోజప్ లో బాబీ గారు అడ్డొస్తున్నారు, అదనమాట. వెళ్ళే హడావిడిలో ఉన్నాం మేము, అండ్ మీరు కూడా వెళ్ళే హడావిడిలో ఉంటారు. ఎక్కడికి? థియేటర్కి. ఏ థియేటర్కి? వాల్తేర్ వీరయ్య 13th. సో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి అనమాట. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.